ఓం శ్రీ సాయిరామ్. ఓ ఓ వక్రతుండ మహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలేషు సర్వదా. ఓం సాయిరామ్. మనం 5 అధ్యాయాలు మొన్నటితో కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత 2 రోజులు గ్యాప్ అయ్యింది. ఈరోజు ఆయన ఆశీస్సులతో ఆత్మ సంయోగ యోగం అని 6వ అధ్యాయం ప్రారంభించబోతున్నాం. కోర్స్ నేను చెప్తున్నది మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఒకసారి ఆ శ్లోకాలు తీస్తూ ఒక్కసారి నెమరు వేసుకుంటే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ జీవితం మారుస్తుంది, మీకు శాంతి ఏర్పడుతుంది. ఇంతవరకు భగవంతుడు దేని గురించి చెప్పాడు అంటే ఓన్లీ శాంతి. హౌ యూ విల్ గెట్ ది పీస్ ఆఫ్ మైండ్. ఈ కోరికలే గుర్రాలైతే అంటే ఆ కోరికలు ఎలా తగ్గించుకోవాలి, భగవంతుని మీద మీ జ్ఞానం ఎలా వెళ్ళాలి, భగవంతుని సన్నిధిలో మీరు ఎలా చేరుకోగలరు, భగవంతుని సన్నిధిలో మీరు చేరుకున్నట్టయితే మీకు ఏ విధంగా శాంతియుతంగా ఏ విధంగా లాభాలను పొందుతారు. అస్సలు మీరు బాడీ తీసుకున్నారు, మీకు ఒక భగవంతుడు మీకు ఈ జన్మనిచ్చాడు. ఈ జన్మనిస్తూ ఈ జన్మని మీ పూర్వజన్మ కర్మానుసారం మీరు కర్మలు చేస్తూ దాన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే లాస్ట్లో మీరు తెలుసుకోవలసింది ఒకే ఒక విషయం. అసలు నువ్వెవరు? నువ్వు మనిషివా? మొత్తం ఆత్మ అన్నది లోపల ఉంది, మనసు అన్నది ఉంది, బుద్ధి ఉన్నది, ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కలిస్తేనే కానీ ఒక బాడీ అన్నది ఉండదు. ఆ బాడీ పనిచేయాలి అంటే దెర్ మస్ట్ బి సమ్ పవర్. పవర్ ఉంటే కానీ ఆ బాడీ పనిచేయదు. దట్ ఈజ్ కాల్డ్ ఆత్మ. ఆ ఆత్మ అంటే ఏంటి? ఆత్మని ఎలా తెలుసుకోగలరు? ఆత్మతో మీ సంఘీభావం అంటే మీరు దానికి దగ్గరగా వెళ్ళగలుగుతారు. అది తెలుసుకున్నట్టయితే నువ్వెవరో నీకు తెలుస్తుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుస్తుంది, మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుస్తుంది. చాలా మంచి విషయాలు మనం నేర్చుకోవచ్చు. కానీ అవి మనం దాన్ని శ్రద్ధగా వింటూ దాన్ని ఫాలో అవుతూ ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి మనం సర్వ విధాలా మనం ప్రయత్నిద్దాం. అయితే కర్మయోగ విషయాలు, ఆ లక్షణాల గురించి ఈయన ఈ ఆత్మ సంయోగ యోగంలో 6వ అధ్యాయంలో ఆయన వివరించారు. ఫస్ట్ శ్లోకం భగవంతుని వాచ, భగవంతుడే పలికాడు. ఈ అంతకు ముందు ఏదైతే కర్మ సన్యాస యోగం ఉందో అవన్నీ 29 శ్లోకాలు కూడాను కృష్ణుడే. ఒక 2-3
ఒక 3 శ్లోకాలు మాత్రం 3-4 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు మాత్రం అర్జునుడు డౌట్స్ చెప్పాడు. దానికి తగిన జవాబు ఆయన చక్కగా వివరించారు. అయితే ఈ ఆత్మ సంయోగ యోగం కూడాను కృష్ణ భగవానుడే చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటంటున్నాడు? శ్రీ భగవాన్ వాచ. అక్కడి నుంచి స్టార్ట్. అంటే భగవంతుని చెప్పిన మాటలు. భగవంతుడు ఏం చెప్పాడు? భగవాన్ వాచ, ఆయన వాక్యాలు. భగవాన్ అక్కడ ఏంటి? భగవంతుడు ఎవరు? శ్రీ భగవాన్ వాచ అంటే అందరికన్నాను హై స్టేజ్. అంటే అతనికి మించిన వారు ఇంకెవరు లేరు. అది శ్రీ భగవాన్ వాచ. ఏంటి పలుకుతున్నాడు అంటే అనాశ్రిత కర్మ ఫలం. అక్కడ స్టార్టింగే అనాశ్రిత అన్నాడు. అనాశ్రిత చూసారా? అక్కడ ఆ పదానికి ఎంత అర్థం ఉందో మీరు ఒకసారి తెలుసుకుంటే అది అక్కడి నుంచే నీకు జ్ఞానాన్ని స్టార్ట్ అయిపోద్ది. ఏంటి అనాశ్రిత? దేని గురించి అనాశ్రిత అంటున్నాడు? నీ తాలూకా ఆశలు ఏమీ ఉండకూడదు. దెర్ ఇస్ నో డిజైర్స్. అనాశ్రిత. ఆ తర్వాత వితౌట్ షెల్టర్ కూడా ఉంటుంది. అంటే షెల్టర్ అంటే నువ్వు ఉండడానికి ఇల్లు, అది వితౌట్ షెల్టర్. అనాశ్రిత ఆశ్రమం లేకుండా ఉన్నవాడు. ఇందులో ఏంటంటే ఆశించినవాడు. ఇంకా నువ్వు ఆశగా వెళ్ళావనుకో ఇంకొక ఆశ కలుగుతుంది, ఇంకొక ఆశ కలుగుతుంది. అంటే నీకు ఆశ అన్నది లేకుండా ఉండాలి. అదనమాట. దాన్ని అనాశ్రిత అన్నాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం. కర్మఫలం అంటే రిజల్ట్ ఆఫ్ వర్క్. మీ ఏం పని చేసినా ఇఫ్ దిస్ ఇస్ ఎ రిజల్ట్ దెన్ ఓన్లీ యూ విల్ డూ దట్ వర్క్. దట్ ఈస్ కర్మఫలం. కర్మఫలం కార్యం అంటే ఆ పని దాని తాలూకా పని, ఆ కార్యం కావాలంటే నీకు ఏదో ఒక ఫలితం ఉండాలి. ఉంటే కానీ నువ్వు అది చెయ్యవు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. కరోతి ఎవరు ఈ కర్మను ఆచరిస్తారో, కరోతి అంటే ఆచరించడం. ఎవరు ఆచరిస్తారో కర్మ కరోతి. దేన్ని ఆచరించడం? కర్తవ్య కర్మని అంటే కర్మఫలాన్ని. అంటే కార్యం కర్మ అంటే కర్తవ్య కర్మ. దానికి కర్తవులు అది నువ్వే. కర్తవ్య కర్మాల్లో అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నరగ్నిః న చ అక్రియః. న అక్రియః అంటే అది త్యజించిన వాడు. అది పట్టుకొని వేలపడకూడదు. అది పూర్తిగా త్యజించేయాలి, విడిచిపెట్టాలి. కర్మ ఫలాలను కూడా విడిచిపెట్టాలి. ఇవి ఎవడైతే విడిచిపెడతాడో వాడు సన్యాసి. వాడే సన్యాసి అన్నమాట. ముందు ఏంటన్నాడు? కర్మఫలాలని విడిచిపెట్టమన్నాడు. అనాశ్రిత కర్మఫలం అంటే కర్మఫలాలని నువ్వు
తీసుకో, ఆ ఫలాలను నువ్వు తీసుకోకుండా ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించిన వాడే, అంటే ఏదైతే సత్కర్మలు, మంచి కర్మలు ఎవరైతే శాస్త్రయుక్తంగా ఉన్న కర్మల్ని ఎవరైతే ఆచరిస్తారో వాడు సన్యాసి, ఆడు నిజమైన యోగి. కానీ కొందరు ఈ కార్యాలను విడిచిపెట్టి యోగాలు చేస్తుంటారు, ఆ తర్వాత అగ్ని కార్యక్రమాలు చేస్తుంటారు. ఇవి చేసిన ఇవి ఏంటంటే ఇవి చేసినా అవి త్యజించాలి. అవి పూర్తిగా మీరు, అంటే చెడ్డ పని అన్నది మీ మైండ్కి రాకుండా మీరు పూర్తిగా విడిచిపెట్టిస్తుండాలి. విడిచిపెట్టించినట్టయితే మీరు దీనికి చేరుకోగలరు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. ఆ తర్వాత ఏంటన్నాడు? సన్యాసి చ యోగి, ఆడే కేవలము సన్యాసి, ఆడే యోగి అంటున్నాడు. అయితే ఈ కర్మఫలం ఆసక్తి లేకుండా ఎలా చేయగలడు? ప్రతి ఒక్కడికి మన మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక ఆసక్తి, ఒక ఆశ అన్నది ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉంటుంది. ఆ ఆశ అన్నది ఎలా విడిచిపెట్టగలం? పరమాత్మ ఎవరు? భగవంతుడు. ఆ ఆశ గురించే చాలా శ్లోకాలు చెప్పాడు, అది విడిచిపెట్టే కార్యక్రమం ఎలా చెయ్యాలి అని. మనం ఆలోచించుకున్నట్టయితే మనకి అది సులువుగా ఉంటుంది. అయితే భగవంతుడు ఏదైతే చెప్తున్నాడో అది మనకు అర్థం కావట్లేదు. ఇన్ని శ్లోకాలు చెప్పినట్టు ఇంత చక్కని విషయాలు మనకి అందించిన ఆ జ్ఞానాన్ని కలిగే ఇది మనకు కలగటం లేదు. ఎందుకు కలగటం లేదు? అది ఎందుకు మనకి కలగటం లేదు అంటే మనలో ఉన్న లోపం ఏంటి? మనం అజ్ఞానంలో ఉన్నాం. అంటే మనలో ఉన్న జ్ఞానం కప్పిబడి ఉంది. ఆ కప్పిబడి ఉన్న జ్ఞానాన్ని, అంటే అజ్ఞానంగా ఏదైతే జ్ఞానం కప్పబడిందో దాన్ని రిమూవ్ చేయాలి. దాన్ని రిమూవ్ చేయాలి అంటే శాస్త్రయుక్తంగా నువ్వు కర్మలు చేస్తూ ఆ కర్మఫలాలని ఆశించకుండా ఉంటూ, ఆ కర్మఫలాలను నీవి కావు, అవి భగవంతుడివి. ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా ఇది భగవంతుని కార్యక్రమం, ఇది భగవంతునిది, ఇది నీకు అర్పితం అని నువ్వు భావించి నువ్వు చేసినట్టయితే అది మంచి ఫలితాలకి దారి తీస్తుంది. అదనమాట. అయితే పరమాత్మ ఆత్మతత్వం గురించి అంతకుముందు శ్లోకాల్లో ఆత్మతత్వం అంటే ఏంటి, ఆత్మతత్వం గురించి ఎలా బోధించాడు, ఆ ఆత్మతత్వం, ఆ ఆత్మ అంటే ఏంటి, అవి మనకి చెప్తున్నాడు. మళ్ళీ ఈ అధ్యాయంలో కూడాను మరొకసారి అందించాడు. మీకు ఒకసారి చెప్తే మీకు అర్థం కాదు, ఇది మరొక విధంగా నేను చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది అనేసి ఈ ఆత్మతత్వం గురించి మళ్ళీ ఆయన చెప్పడం స్టార్ట్ చేశాడు. అయితే మనిషికి ఏంటి కావాలి? మనిషికి కావాల్సింది ఏంటి? మనిషికి కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్. అది ఏర్పడినట్టయితేనే ఆడొక మాదిరిగా వెళ్ళగలడు, లేకపోతే వెళ్ళలేడు.